హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఇలాంటి ప్యాటర్న్కి సింపుల్గా ఎలా ప్రోగ్రామ్ రాయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. మీరు ఈ వీడియో విన్న తర్వాత ఖచ్చితంగా ఇంత సింపుల్గా ఇంత ప్యాటర్న్కి ప్రోగ్రామ్ చేయటం అని అంటారండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ప్యాటర్న్ ప్రోగ్రామింగ్లో మొత్తం నేర్పింది ఒకటే. ఎప్పుడైనా ప్యాటర్న్ ఇస్తే కనుక దాన్ని ట్రయాంగిల్స్ రూపంలో డివైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అలాగే డివైడ్ చేద్దాం. ఓకే, మీకు ఇక్కడ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా? ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్. ఇలా డివైడ్ చేసుకొని ఇండివిజువల్ పార్ట్స్కి ప్రోగ్రామ్ రాసి లాస్ట్కి వీటన్నిటిని కలిపేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, లెట్ మీ కన్సిడర్, అంటే ఫస్ట్ ఇది కన్సిడర్ చేద్దాము. ఇక్కడ నేను మీకు ఇంకొకసారి రాస్తాను. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3. ఓకే, దీన్ని నేను ఇండివిజువల్గా తీసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రయాంగిల్ వచ్చిన తర్వాత దీని చుట్టూతా ఒక గ్రిడ్ గీయాలి. ఓకే, అలా గ్రిడ్ గీస్తే కనుక మనకి ఎక్కడెక్కడ స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఏ పొజిషన్లో స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి అసలు మనం ఎన్ని లైన్స్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి? 1 2 3 4 5 లైన్స్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. అదొక క్లారిటీ వచ్చింది. ఇంకొకటి, ఏ ఏ పొజిషన్స్లో స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఏ ఏ పొజిషన్స్లో స్టార్స్ ప్రింట్ చేయాలి. అసలు మనం ఇక్కడ స్పేసెస్ ఉన్నాయని కూడా అంతగా పట్టించుకోమన్నమాట. అంటే ఎన్ని స్పేస్లు ఉన్నాయి ఇలా రాసుకుంటే, ఇలా గ్రిడ్ లాగా ఫామ్ చేస్తే ఏంటంటే ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ లైన్లో ఇన్ని స్పేసులు ప్రింట్ చేయాలి, దాని తర్వాతే స్టార్ ప్రింట్ చేయాలి, అలాగే సెకండ్ లైన్లో ఇన్ని స్పేసులు ప్రింట్ చేయాలి, దాని తర్వాత ఇన్ని స్టార్లు ప్రింట్ చేయాలి. అప్పుడు మనకి కండిషన్ రాసుకోవడానికి ఈజీగా మన మైండ్కి తడుతుంది అనమాట. ఏ కండిషన్ రాయాలి స్పేసెస్ ప్రింట్ చేయడానికి, ఏ కండిషన్ రాయాలి స్టార్స్ ప్రింట్ చేయడానికి అనేసి. ఫస్ట్ అయితే ఒక క్లారిటీ వచ్చేసింది కదా. మనం 5 న్యూ లైన్స్ ప్రింట్ చేయాలి అంటే 5 సార్లు ప్రతి ఒక్క నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ దానికి కోడ్ రాద్దాము. ఓకే, దానికి ఒక లూప్ రాద్దాం. అంటే ప్రతిసారి మనం అసలు ఫస్ట్ ఒక న్యూ లైన్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే మనకి స్టేట్మెంట్ ఏంటి జావాలో? system.out.println. అదొక్కటి రాసేస్తే ఒకసారి నెక్స్ట్ లైన్కి వెళ్తాం. కానీ ఇక్కడ మనం ఒకసారి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలా? కాదు, 5 సార్లు నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ని 5 సార్లు మనం ప్రింట్ చేస్తే కనుక మనం 5 టైమ్స్ మనం న్యూ లైన్లోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ ఒక్క స్టేట్మెంట్ని ఇటరేటివ్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్వియస్గా లూప్స్ రాయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని మనం లూప్లో పెడదాం. ఓకే, ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, 5 టైమ్స్ జరగాలి. అండ్ లైన్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ మనకి 5 టైమ్స్ అనేది ప్రింట్ అయ్యి 5 టైమ్స్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్క ఇటరేషన్, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం ఈ లైన్లో ఉంటాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఈ లైన్లో ఉంటాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఈ లైన్లో ఉంటాం, ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఈ లైన్లో ఉంటాం, ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఈ లైన్లో ఉంటాం. కాబట్టి దీని లోపల మనం ఏ కోడ్ అయితే రాస్తామో అది ఒక్కొక్క ప్రతి లైన్కి ఆ కోడ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఇటరేషన్లో ఒక్కొక్క లైన్లోకి వస్తున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క లైన్లో అసలు ఏం చేయాలి అనేది మనం కనిపెడదాం. ఒక్కొక్క లైన్లో ఏం చేయాలి? మనం కొన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి, అలాగే స్టార్స్ ప్రింట్ చేయాలి. అంటే కొన్ని స్పేస్ ప్రింట్ చేయడానికి మనకి ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? system.out.print ఇది ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి? 1 2 3 4 4 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే అవుట్ ఆఫ్ 5 పొజిషన్స్ మనము ఎన్నిసార్లు ప్రింట్ చేస్తున్నాము? 5 - 1 టైం. ఫస్ట్ లైన్లో 5 - 1 టైమ్స్ మనం స్పేసెస్ అనేవి ప్రింట్ చేస్తున్నాం. అదే సెకండ్ పొజిషన్లో 1 2 3 5 - 2 టైమ్స్ మనం స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం. అలాగే థర్డ్ లైన్లో 5 - 3 2 టైమ్స్ మనం స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం. అలాగే ఫోర్త్ లైన్లో 5 - 4
అంటే 1 టైం స్పేస్ ప్రింట్ చేస్తున్నాం. లాస్ట్ లైన్ 5 - 5 0 టైం స్పేస్ ప్రింట్ చేస్తున్నాం. దీన్ని బట్టి మీకు ఏదైనా లాజిక్ తట్టిందా? యూ కెన్ టేక్ ఫర్ int space is equal to 1 space less than or equal to 5 minus line iteration. ఓకే, ఇన్నిసార్లు మనకి స్పేసెస్ అనేది ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. స్పేస్ ప్లస్ ప్లస్. ఓకే, ఇంత ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్పేసెస్ ప్రింట్ చేసేసాం. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి? స్టార్స్ ప్రింట్ చేయాలి. ఒక్కొక్క లైన్లో స్టార్స్ ఎన్ని ప్రింట్ చేయాలి? లైన్ 1 ఉన్నప్పుడు మనము 1 టైం ప్రింట్ చేయాలి. లైన్ 2లో 2 టైమ్స్ ప్రింట్ చేయాలి. లైన్ 3లో 3 టైమ్స్ ప్రింట్ చేయాలి. లైన్ 4లో 4 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఏదైనా క్లూ వచ్చిందా మీకు? స్టార్ని ప్రింట్ చేయాలంటే system.out.print of స్టార్. ఓకే, ఈ స్టార్ని ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి? ఫర్ int స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్ అండ్ స్టార్ ప్లస్ ప్లస్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇప్పటికి మనం దీనికి ప్రోగ్రామ్ రాసేసాం. ఇంకా నెక్స్ట్ బ్లాక్కి వెళ్దాం. నెక్స్ట్ బ్లాక్ని కూడా నేను విడిగా రాసుకుంటున్నాను. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. ఓకే, దీనికి కూడా ఒక గ్రిడ్ ఫామ్ చేసేద్దాం. సో దట్ ఎక్కడ స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎక్కడ స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఎన్ని లైన్స్ ప్రింట్ చేయాలి? 1 2 3 4 5. ఓకే, ఆబ్వియస్గా మనం ఏం రాయాల్సి ఉంటుంది? ఫర్ అంటే system.out.println అనేది మనం ఒక 5 టైమ్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ int లైన్ ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 లైన్ ప్లస్ ప్లస్. ఓకే, అండ్ దీనిలో ఏం చేయాల్సి ఉంటుంది? ఒక్కొక్క లైన్లో ఏం చేయాల్సి ఉంటుంది? మనం స్టార్స్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, స్పేసెస్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్స్ ఉన్నాయి కాబట్టి స్టార్స్తో పాటే వెళ్దాం. లైన్ 1లో ఉన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. లైన్ 2లో ఉన్నప్పుడు 2 స్టార్లు ప్రింట్ అవ్వాలి. లైన్ 3లో ఉన్నప్పుడు 3 స్టార్స్. ఓకే, మనం స్టార్ని ప్రింట్ చేయడానికి మనకి ఏం స్టేట్మెంట్ రాయాలి? system.out.print of స్టార్. ఓకే, అది ఎన్నిసార్లు ప్రింట్ చేయాల్సి ఉంటుంది? లైన్ 1లో ఉన్నప్పుడు ఒకసారి, లైన్ 2లో ఉన్నప్పుడు 2 సార్లు. అంటే లూప్ ఎలా రాయాల్సి ఉంటుంది? ఫర్ int స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్ అండ్ స్టార్ ప్లస్ ప్లస్. ఇన్నిసార్లు మనం స్టార్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలపచ్చా? ఇక్కడ చూడండి, ఏ లూప్స్ మనకి సేమ్గా ఉన్నాయి. ఈ రెండు విడివిడిగా రాసాం. ఈ రెండింటిని ఎలా కలపాలి అని అంటే, ఫస్ట్ ఏ లూప్స్ అనేవి సేమ్గా ఉన్నాయి? ఈ 2 లూప్స్ సేమ్గా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ లూప్ని తీసేద్దాం. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఒకే లైన్లో ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ 2 లూప్స్ వచ్చేసరికి ఈ స్పేస్లు ఈ స్టార్లు ప్రింట్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ నేను స్పేసెస్కి ఎందుకు లూప్ రాయాలంటే తర్వాత ఎన్ని స్పేసులు ప్రింట్ చేసినా కానీ మనకేం కనిపించవు కదా. ఓకే, స్టార్లు కనిపిస్తే చాలు, స్టార్ల తర్వాత స్పేసులు ప్రింట్ చేయవసరం. ఇక్కడ అట్లా కాదు, స్పేసులు ప్రింట్ చేసిన తర్వాత మనకు స్టార్ పొజిషన్ అనేది తెలిసిద్ది. కాబట్టి స్పేసులు కంపల్సరీ ప్రింట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి అలా కాదు, స్టార్లు ఒక్కటి ప్రింట్ చేసేస్తే స్పేసులు మనం ప్రింట్ చేసినా చేయకపోయినా కనిపించదు యూజర్కి. కాబట్టి దీనిలో మనం స్టార్లు ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కలపాలి? ఇప్పుడు ఈ 2 కంపల్సరీ, ఎందుకంటే ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత స్టార్లు ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఇదొక లూప్ ఉంది. ఈ లూప్ని ఏం చేయొచ్చు? మనం ఈ లూప్ని తీసుకొచ్చి ఈ పెద్ద లూప్లో పెడితే సరిపోతుంది. ఇది లాస్ట్లో రాసేసేసి system.out.println అనేది లాస్ట్లో రాసేసి ఈ లూప్లో ఈ స్టార్లు ప్రింట్ అయ్యే లూప్ తీసుకొచ్చి ఇందులో పెట్టేద్దాం. ఓకే, ఫర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్ అండ్ స్టార్ ప్లస్ ప్లస్.
ఇప్పుడు system.out.print ఆఫ్ స్టార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఈ పైన పిరమిడ్ అనేది ప్రింట్ చేయగలుగుతున్నామో లేదో చూద్దాం ఎగ్జిక్యూట్ చేసి. అండ్ కొన్ని ఆల్టరేషన్స్ చెయ్యాలి, అవి చేశాక అవి చేస్తూ కూడా మీకు ఎగ్జిక్యూషన్ అనేది నేను చూపిస్తాను అనమాట. చూడండి, నేను మనం రాసుకున్న ప్రోగ్రామే 2 ప్రోగ్రామ్స్ కంబైన్ చేసి రాసేసాను. ఇదేమో స్పేస్కి, ఇది స్టార్కి, ఇది వచ్చేసరికి నెక్స్ట్ స్టార్స్కి. ఓకే, వేరే ప్యాటర్న్, వేరే ట్రయాంగిల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ని దీనిలో జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ ఇక్కడ మనకి తేడా ఎక్కడొచ్చిందంటే 2 సార్లు మధ్యలో లైన్ ప్రింట్ అవుతుంది. ఓకే, కాబట్టి దీన్ని ఎలా ఆల్టర్ చేయాలి మనము? సెకండ్ అంటే దీన్ని ఇంకో లైన్ ప్రింట్ కాకుండా చేయాలి అంటే, మనం స్టార్స్ ప్రింట్ చేసేటప్పుడు, పక్కా ట్రయాంగిల్లో స్టార్స్ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్ని ఒమిట్ చేయాలి, కాబట్టి సెకండ్ లైన్ నుంచి రాయాలి. ఇప్పుడు వచ్చేసరికి కింద పిరమిడ్ ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ కన్సిడర్ చేద్దాము. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. ఓకే, దీనికి వచ్చేసరికి గ్రిడ్ ఫామ్ చేద్దాం. ఓకే, 1 2 3 4 1 2 3 4. ఓకే, ఎన్ని లైన్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది? 5 లైన్స్. ఓకే, నేను ఈసారి లైన్ వచ్చేసరికి 0తో ఇండెక్స్ చేద్దాం అనుకుంటున్నా. 0 1 2 3 4. ఎందుకు చేశాను అనేది మీకు ప్రాక్టీస్ వల్ల కూడా అర్థమవుతుందండి. ఇలా అయితే ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. మనం ఇప్పుడు 5 టైమ్స్ న్యూ లైన్లోకి వెళ్ళాలి, కాబట్టి న్యూ లైన్ ప్రింట్ చేయడానికి మనం ఏం చేయాలి? system.out.println ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు దీన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది? ఫర్ ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 0, లైన్ లెస్ దాన్ 5 అండ్ లైన్ ప్లస్ ప్లస్. ఓకే, అండ్ ప్రతి ఒక్క లైన్లోనూ ఏం జరగాల్సి ఉంటుంది? ఫస్ట్ మనకి ఇక్కడ స్పేసులు ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత స్టార్లు ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 0th లైన్లో ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 0 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ లైన్లో ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 1 స్పేస్ ప్రింట్ అవ్వాలి. అండ్ సెకండ్ లైన్లో ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 2 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఈజ్ ఇట్ లైక్ అ స్పేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే, ఫస్ట్ 0 తీసుకున్నాం అనుకోండి, స్పేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు లైన్. ఓకే, అలా తీసుకోవచ్చు. ఫస్ట్ స్పేస్ ప్రింట్ చేయడానికి system.out.print ఆఫ్ స్పేస్. దీని ఎన్ని స్పేసులు ప్రింట్ అవ్వాలి? ఫర్ ఇంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0, స్పేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్ నెంబర్. ఓకే, స్పేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్ నెంబర్ ప్లస్ ప్లస్ ప్లస్. ఓకే, ఇన్నిసార్లు స్పేస్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత స్టార్స్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాల్సి ఉంటుంది? 0th లైన్లో 5 టైమ్స్ స్టార్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లైన్లో 5 మైనస్ లైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 5 మైనస్ 4 స్టార్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ లైన్లో 5 మైనస్ 2, 5 మైనస్ లైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టార్ ప్రింట్ చేయటం system.out.print ఆఫ్ స్టార్. దాన్ని ఎన్నిసార్లు ప్రింట్ చేయాల్సి ఉంటుంది? ఫర్ ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1, స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ లైన్ స్టార్ ప్లస్ ప్లస్. ఓకే, అలా స్టార్ 1 అయి ఉన్నప్పుడు 5 మైనస్ 0 అంటే 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 1 దగ్గర నుంచి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అదే స్టార్ 2 అయిన ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ లైన్లోకి వచ్చినప్పుడు 5 మైనస్ 1 అంటే 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనం దీన్ని ప్రింట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ 1 2 3 4 5 1 2 3 5 1 2 3 1 2 1. ఓకే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ గ్రిడ్ రాసేసేయండి. ఓకే, ఫస్ట్ మనం 5 లైన్స్లోకి వెళ్ళాలి కాబట్టి 5 లైన్స్ తీసుకున్నాం. 0 1 2 3 4. ఓకే, ఫర్ ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 0, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ లైన్ ప్లస్ ప్లస్. ఓకే,
దీనిలో మనం system.out.println రాయాల్సి ఉంటుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 నెంబర్ ఆఫ్ టైమ్స్ న్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క లైన్లో ఏం చేయాల్సి ఉంటుంది, 0th లైన్లో 5 మైనస్ 0 టైమ్స్ మనం స్టార్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లైన్లో 5 మైనస్ 1 4 టైమ్స్ స్టార్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ లాజిక్ అవునా కాదా? ఫర్ int star is equal to 1 star less than or equal to 5 minus line comma star plus plus semicolon star plus plus ఇక్కడ system.out.print of star. ఓకే, దీన్ని మనం కలపొచ్చా ఈ రెండిట్లో? 2 లూప్స్ సేమ్ కాబట్టి దీన్ని ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసి దీని కింద రాసుకొని system.out.println ఇక్కడ కూడా సేమ్ కాబట్టి అది రాసేసాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఫర్ int స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ లైన్ అండ్ స్టార్ ప్లస్ ప్లస్ అండ్ ప్రింట్ ద స్టార్. దీనిలో ఏమన్నా చేంజెస్ చేయాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మీకు నేను చెప్తాను అనమాట. చూడండి, మొత్తం ప్రోగ్రామ్ అంతా రాసేసున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్కి రాసినటువంటి ఆ స్టార్ యొక్క లూప్ను కూడా ఇదే లూప్లో నేను జాయిన్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు రన్ చేద్దాము. చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ ఎక్స్ట్రా అనేది ప్రింట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ కూడా స్టార్ ప్రింట్ అయ్యేటప్పుడు ఒక లైన్ అనేది ఒమిట్ చేసేసి సెకండ్ లైన్ నుంచి ప్రింట్ అయ్యేలాగా రాస్తే ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 లూప్స్ అండి, 2 లైన్స్కి రాసినటువంటి, అంటే పైన పిరమిడ్కి రాసినటువంటి లైన్ యొక్క ఫర్ లూపు, అలాగే కింద పిరమిడ్ బోటం పిరమిడ్కి రాసినటువంటి లైన్ యొక్క ఫర్ లూపు 2 కలిపి ఒకే ప్రోగ్రాంలో పెట్టేశాను అనమాట. ఇప్పుడు రన్ చేద్దాము. ఎక్కడైతే తేడా వస్తుందో దాన్ని మనం సరి చేద్దాం. ఇక్కడ చూడండి, 2 లైన్స్, ఈ లైన్స్ ప్రింటింగ్లో ఒక లైన్ ఎక్స్ట్రా ప్రింట్ అయింది. అంటే మనం సెకండ్ బోటంలో ఉన్నటువంటి పిరమిడ్ యొక్క ఫస్ట్ లైన్ని ఒమిట్ చేసామనుకోండి, మిగిలిన 4 లైన్లు ప్రింట్ అయిపోతాయి అన్నమాట. 0 బదులు 1 రాశాను. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. ఇలా మనం చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అయితే ఇదేనండి ఈ వీడియో. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్. మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పటి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.